హాయ్ ఆస్పిరెంట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ కాన్సెప్ట్ అయితే ఏం కాదండి. ఏంటి అంటే జస్ట్ నా ఛానల్ ఫాలోవర్స్ కోసం నా గురించి చిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో చాలామంది కామెంట్స్ పెట్టారు, సిస్టర్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి అని. సో నా ఛానల్ని ఫాలో అవుతున్నారు అంటే డెఫినెట్గా నా గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసి ఉండాలి. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇచ్చే సబ్జెక్ట్ కంటెంట్ నచ్చి నా ఛానల్ని ఫాలో అవుతున్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పటి వరకు నా నేమ్ కూడా ఎవరికీ తెలీదు. సో ఈ చిన్న వీడియోలో నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ డిఎస్సి నాకు ఎందుకు మిస్ అయిందో కూడా చెప్తాను. సో ఫస్ట్ నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చూసినట్లయితే, మై నేమ్ ఇస్ రమ్య అండి. అండ్ మీ డిస్టిక్ ఏంటి అని చాలామంది అడిగారు. నా డిస్టిక్ వచ్చేసి మెదక్ అండి. ప్రజెంట్ అయితే నేను హౌస్ వైఫ్ని. నాకు ఒక 3 years పాప కూడా ఉంది. అండ్ ప్రజెంట్ అయితే నేను మళ్ళీ డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాను. నెక్స్ట్, నాకు డిఎస్సి ఎందుకు మిస్ అయింది? సో నేను 2024లో రాసిన డిఎస్సి నాకు ఫస్ట్ డిఎస్సి అండి. సో ఈ 2024 డిఎస్సికి ముందు నాకు టెట్లో వచ్చేసి 112 స్కోర్ ఉండే. నేను ఈ 2024లో రాసిన డిఎస్సి ఫస్ట్ డిఎస్సి. సో ఈ డిఎస్సియే నాకు మిస్ అయింది. సో నాకు అసలు డిఎస్సి ఎందుకు మిస్ అయింది అనేది నేను మీకు సబ్జెక్ట్ వైజ్గా చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇది నాకు 2024 డిఎస్సిలో ఈచ్ సబ్జెక్ట్కి నాకు వచ్చిన మార్క్స్. సో తెలుగులో నాకు 8 మార్క్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో 6.5, మ్యాథ్స్లో 7, సైన్స్లో 8, సోషల్లో 7.5. ఓకే, ఇది మనకు సబ్జెక్ట్ కంటెంట్. ఈ సబ్జెక్ట్ కంటెంట్లో మనకి 45 మార్క్స్ ఉంటాయి. 45 మార్క్స్కి నాకు 37 మార్క్స్ వచ్చాయి. అంటే నాకు 8 మార్క్స్ అనేవి లాస్ అయ్యాయి. నెక్స్ట్ పిఐఈలో 5 మార్క్స్ వచ్చాయి. ఈ పిఐఈలో కూడా ఎందుకు తగ్గాయంటే 2024లో జరిగిన డిఎస్సిలో పిఐఈ అయితే ప్రతి షిఫ్ట్లో అసలు బిట్ అనేది పిఐఈ నుండి ఏ విధంగా ఫ్రేమ్ అయిందంటే అసలు ఎక్కడి నుంచి పడిందో కూడా, కొన్ని బిట్స్ అనేవి ఎక్కడి నుండి పడ్డాయో కూడా ఎవరికి క్లారిటీ లేదండి. ఆ విధంగా వచ్చాయి. ప్రతి పబ్లికేషన్ తీసుకుంటే ఆ పబ్లికేషన్లో కూడా ఆ బిట్ అనేది మనకు కనిపించలేదు. గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రమే ఆ బిట్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది. అలాంటి బిట్స్ ప్రతి సెషన్లో పడ్డాయి పిఐఈలో. ఈ పిఐఈలో మనకి సైకాలజీ ఒకటి యాడ్ చేయడం వల్ల ఆ సైకాలజీ నుండి పడిన బిట్స్ అందరూ కరెక్ట్గా పెట్టొచ్చారు. మిగతా పిఐఈ నుండి పడిన బిట్స్ అయితే చాలామంది అటెంప్ట్ చేయలేకపోయారు. నాకు తెలిసి హయ్యెస్ట్ స్కోరు పిఐఈలో చేస్తే ఒక 7 to 8 మార్క్స్ చేయొచ్చు. మ్యాక్సిమం అందరైతే 6 బిలో 5కి బిలో మాత్రమే స్కోర్ చేశారండి. ఎందుకంటే పేపర్ అనేది అలా ఫ్రేమ్ అయింది. కావాలంటే ప్రతి సెషన్లో జరిగిన పిఐఈ పేపర్ని తీసుకొని అనాలిసిస్ చేయండి. మీరు ఫాలో అయ్యే పబ్లికేషన్ ఉంటుంది కదా, ఆ పబ్లికేషన్లో ఆ బిట్స్ ఉన్నాయో లేదో చూడండి. అసలు ఏ పబ్లికేషన్లో కూడా ఆ బిట్ అనేది ఫ్రేమ్ అవ్వలేదు. ఆ విధంగా పడ్డాయి బిట్స్. సో 2024 డిఎస్సి రాసిన వాళ్ళకి పిఐఈ నుండి ఏ విధంగా బిట్ వచ్చిందనేది క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్, జీకే విషయానికి వస్తే, జీకే కరెంట్ అఫైర్స్ అనే వాటికి స్కోప్ అనేది ఉండదు. అసలు బిట్ ఎక్కడి నుండి పడుతుందో కూడా గెస్ చేయలేము. సో ఈ జీకేని చూస్తే మా ఫ్రెండ్స్ అందరం కూడా బిఫోర్ 8 months కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అయ్యాము ఎగ్జామ్కి. బట్ ఒకటే ఒక బిట్, నా సెషన్లో పడిన బిట్స్ అయితే ఒకటే ఒక బిట్ నేను చదివిన కరెంట్ అఫైర్లో నుండి వచ్చింది. మిగతావన్నీ కూడా 2023 బిట్స్ కూడా అడగడం జరిగింది. సో అసలు జీకే కరెంట్ అఫైర్ అనేది గెస్ చేయనట్టుగా పడిపోయింది. ఈ జీకే కరెంట్ అఫైర్ అయితే అందరికీ అదృష్టం పైన డిపెండ్ అయింది అని చెప్తాను నేనైతే. ఓకే, సో నాకు దీంట్లో అయితే 3 మార్క్సే వచ్చాయి. అంటే 6 బిట్స్ని అటెంప్ట్ చేశాను అంతే నేను. నెక్స్ట్, మెథడ్స్ విషయానికి వస్తే, మెథడ్స్లో నాకు 6.5 మార్క్సే వచ్చాయి. అంటే మెథడ్స్కి 15 మార్క్స్, నాకు 6.5 మార్క్సే వచ్చాయి. అంటే చూడండి, నాకు టోటల్ మార్క్స్ 51.5 మార్క్స్ డిఎస్సిలో వచ్చాయి. టెట్లో వెయిటేజ్ తీస్తే 14.93. సో టోటల్గా నాకు వచ్చింది 66.43 వచ్చింది. మా డిస్టిక్లో కట్ ఆఫ్ ఎంత అయింది అంటే 67.23కి కట్ ఆఫ్ అయింది. అంటే నాకు 0.8తో జాబ్ అనేది మిస్ అయింది. 2024 డిఎస్సి మిస్ కావడం జరిగింది. ఓకే, సో ఇదంతా నేను అనాలిసిస్ చేస్తే నాకు మార్క్స్ అనేవి ఎందులో తగ్గాయి, అసలు నాకు ఏ సబ్జెక్ట్ దెబ్బేసింది అంటే చూడండి, మెథడ్స్ అనేది నాకు చాలా దెబ్బేసింది. నాకు
సబ్జెక్ట్ కంటెంట్తో ఇప్పటికీ కూడా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను మంచి స్కోరే చేస్తాను సబ్జెక్ట్ కంటెంట్లో. అప్పుడు నేను మంచి స్కోరే చేశాను, మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాను సబ్జెక్ట్ కంటెంట్లో. నెక్స్ట్ జరిగే డిఎస్సిలో కూడా డెఫినెట్గా నాకు కాన్ఫిడెంట్ ఉంది, సబ్జెక్ట్ కంటెంట్లో బిట్ మిస్ అవ్వకుండా పెడతాను. ఇక పిఐఈ మళ్ళీ ఇప్పుడు ఎట్లాగూ కొత్త బుక్స్ వస్తున్నాయి కాబట్టి సిలబస్ ప్రకారం చేంజ్ చేసి కొత్త బుక్స్ ప్రింట్ చేస్తామంటున్నారు కాబట్టి అది తీసుకొని చదివేయచ్చు. ఇక జీకే విషయానికి వస్తే ఈ కరెంట్ అఫైర్స్ అయితే నేను ఆ పేపర్ చూసాక నాకు అర్థమైంది ఒకటే, కరెంట్ అఫైర్ అనేది కంపల్సరీ ఎవరిదో ఒక కరెంట్ అఫైర్ ఫాలో అవ్వడం కాదు, డెఫినెట్గా డైలీ న్యూస్ పేపర్స్ అయితే ఫాలో అవ్వాలి. డైలీ న్యూస్ పేపర్ ఫాలో అయితే కనీసం ఒక 3-4 మార్క్స్ కన్నా బిట్స్ని కరెక్ట్గా అటెంప్ట్ చేస్తామనిపించింది నాకు. అందుకే నేను నా ఛానల్లో చూడండి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్నే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది, డెఫినెట్గా చదవాల్సింది కరెంట్ అఫైర్స్ అంటే డైలీ న్యూస్ పేపరే అనొక థాట్ అయితే వచ్చేసింది నాకు. అంతకుముందు నేను ఏం చేశాను అంటే 2024 డిఎస్సికి న్యూస్ పేపర్స్ ఏం ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి కదా, ఆ మంత్లీ మ్యాగజైన్ తీసుకొని చదివాను. బట్ ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత కంపల్సరీ డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వాల్సిందే. ఇంకేమైనా మిస్ అయితే అవి మ్యాగజైన్లో చూసుకొని రాసుకోవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని అర్థమైంది. అసలు నాకు మెథడ్స్లో మార్క్స్ ఎందుకు పోయాయంటే, మెథడ్ నేను చదవలేనా అంటే సబ్జెక్ట్ కంటెంట్కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చానో మెథడ్కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చి చదివాను. బట్ మెథడ్లో ఎందుకు మిస్ అయ్యాయి అంటే, నేను ఎగ్జామ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే నాకు మెథడ్ అనేది మిస్ అయింది. అంతే తప్ప మెథడ్ సిలబస్ కంప్లీట్ చేయలేదు అని కాదు, మెథడ్ సిలబస్ నేను మొత్తం కంప్లీట్ చేశాను ఎగ్జామ్కి. బట్ ఏమైంది అంటే, సో నేను అనాలిసిస్ చేసుకున్న ప్రకారం ఎగ్జామ్లో టెన్షన్ వల్ల అండ్ టైం మేనేజ్మెంట్ అనేది నాకు కరెక్ట్గా అవ్వలేదు. సో ఇక్కడ పిఐఈ వరకు సబ్జెక్ట్ కంటెంట్ నుండి స్టార్ట్ చేశాను, ఫస్ట్ పిఐఈ వరకు కరెక్ట్గా వచ్చాను. బట్ మెథడ్స్కి వచ్చేసరికి ఏమైంది అంటే టైం అనేది చాలా తక్కువ ఉండిపోయింది నాకు. ఆ టైం కూడా ఎందుకు టైం మేనేజ్మెంట్ అవ్వలేదు అంటే, ఇక్కడ సబ్జెక్ట్ కంటెంట్లో ఒక్క బిట్ మిస్ అయినా కానీ అదో రకం తెలియని టెన్షన్ వచ్చేసింది. అరే బిట్ మిస్ అయింది, ఇప్పుడు ఎలా, బిట్ రాంగ్ పెట్టకూడదు అని ఒక టెన్షను. ఆ ఎగ్జామ్ సెంటర్లో నేను చాలా ప్యానిక్ అయిపోయాను. దానివల్ల నాకు టైం అనేది మెథడ్స్కి వచ్చేసరికి చాలా లాస్ అయిపోయింది. సో కంటెంట్లో కూడా 8 మార్క్స్ మిస్ అయ్యాయి. అంటే ఆ ఎగ్జామ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నాకు తెలిసిన బిట్ కూడా కంటెంట్లో నేను రాంగ్ పెట్టొచ్చాను. సో నాకు ఇక్కడ మెథడ్కి వచ్చేసరికి, మనకి మెథడ్ అంటేనే డెఫినెట్గా 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు, డైరెక్ట్ బిట్ అయితే పడదు. ఆ 4 స్టేట్మెంట్స్ని మనం చదవాలి. అది ఆ స్టేట్మెంట్లో కూడా మనకి 4 ఆప్షన్స్ స్టేట్మెంట్లోనే ఇస్తాడు వాడు. ఇచ్చినప్పుడు మనం ఆ బిట్ని అటెంప్ట్ చేయాలి అంటే 4 స్టేట్మెంట్ని కూడా కరెక్ట్గా చదివితేనే మనం ఆ బిట్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తాం. కొంచెం ఆ బిట్ చదవడంలో అక్కడిక్కడ అయినా కానీ బిట్ అనేది రాంగే పెట్టేస్తాం. నాకు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో నాకు టైం సరిపోయేసరికి నేను బిట్ అనేది స్పీడ్గా చదివేశాను, ఆప్షన్స్ కూడా స్పీడ్గా చదివేసి ఆన్సర్ పెట్టేశాను. నాకు ఆ బిట్స్ అన్నీ తెలియవా అంటే, మనకి మెథడ్లో 15 మార్క్స్ ఉంటాయి, 30 బిట్స్ ఉంటాయి. 30 బిట్స్లో మనకి 20 to 24 బిట్స్ అందరికీ తెలిసే బిట్సే వస్తాయి. సో చిన్నగా క్వశ్చన్ని క్లారిటీగా చదివితే డెఫినెట్గా ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టొస్తాం. నేను ఆ టెన్షన్ వల్ల టైం అయిపోతుంది అని ఒక భయంతో ఫాస్ట్గా క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టేశాను. సో కీ వచ్చాక చూస్తే అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఇది నాకు తెలిసిన బిట్టే, బట్ క్వశ్చన్ అదేంది క్లారిటీగా చదవక, ఆప్షన్స్ అనేవి క్లారిటీగా చదవక మెథడ్స్లో నేను మార్క్స్ పోగొట్టుకున్నాను. ఆ మెథడ్లో నేను పెట్టే ఒకటి లేదా 2 బిట్స్ కరెక్ట్గా మెథడ్లో పెట్టుంటే ఈరోజు నేను డెఫినెట్గా జాబ్లో ఉండేదాన్ని. లేదు అంటే ఇప్పుడు నాకు ఈటెట్లో 122 మార్క్స్ ఉన్నాయి. ఈ 122 మార్క్స్ నాకు 2024 డిఎస్సికి ఉన్నా ఈరోజు నేను జాబ్లో ఉండేదాన్ని. బట్ మై బ్యాడ్ లక్. అంతా మన మంచికే అనుకుంటూ ముందుకెళ్ళడం తప్ప గడిచిన సమయాన్ని అయితే తిరిగి తీసుకురాలేం. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మాత్రం ఎగ్జామ్ రాయలేం. కాబట్టి ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. ఇట్స్ ఓకే, ఆల్ ఈజ్ వెల్ అనుకొని ముందుకెళ్ళిపోతున్నాను. సో ఈ ఫెయిలియర్తో నేనైతే చాలా నేర్చుకున్నాను. కీ రాగానే ఏం చేశా అంటే, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి రాసుకుంటే నాకు 10 నుండి 12 పాయింట్లు వచ్చాయి. నాకు నేను చేసిన మిస్టేక్స్, ఏమేమి మిస్టేక్స్ చేశా అని. ఎందుకంటే మనకి ఎగ్జామ్ టైంలో ఏ విధంగా ఉండాలో తెలీదు. మనకు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు కూడా ఎగ్జామ్లో ఈ విధంగా ఉండాలా అనేది మనకు క్లారిటీ రాదు. సో నాకైతే ఆ ఎగ్జామ్
అనేది చాలా క్లారిటీ వచ్చింది. సో నాకు 10 నుండి 12 పాయింట్లు దొరికాయి నేను ఏమేమి మిస్టేక్స్ చేశా అని చెప్పేసి. అవన్నీ ఒక పేజ్లో రాసుకున్నాను. సో అక్కడ నాకు అండర్స్టాండ్ అయిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్ సెంటర్లో మాత్రం అస్సలు ప్యానిక్ అవ్వకూడదు అండ్ టెన్షన్తో మాత్రం అస్సలు ఎగ్జామ్ సెంటర్లో కూర్చోకూడదు. ఇది నాకు అర్థమైన ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక్క బిట్ ఎగ్జామ్లో రాలేదు అంటే ఈ బిట్ నాకు ఎగ్జామ్లో రాలేదు, ఈ బిట్ పెట్టకపోతే నాకు జాబ్ రాదేమో అన్న థాట్తో మాత్రం అస్సలు ఎగ్జామ్ హాల్లో బిట్ని అటెంప్ట్ చేయకూడదు. నేను ఇదే మైండ్ సెట్తో వెళ్ళాను. సో నాకు ఒక్క బిట్ రాకపోయేసరికి నేను ఏమనుకున్నాను అంటే అరే ఈ బిట్ రాలేదు, సో నాకు జాబ్ వస్తుందా రాదా, మిస్ అవుతుందేమో అని అక్కడే ఆ బిట్ దగ్గర కొంచెం టైం అనేది వేస్ట్ చేశాను. సో నాకు అక్కడ టైం అనేది కిల్ అయింది. సో అందుకే చెప్తున్నా ఆ థాట్తో మాత్రం ఎగ్జామ్ సెంటర్లో కూర్చోకూడదు. ఇక్కడ ఏంటి అంటే మనకి 160 బిట్స్ ఉంటాయండి. ఈ 160 బిట్స్లో మనకి 120 నుండి 130 బిట్స్ టోటల్ సిలబస్ అన్ని బిట్స్ సిలబస్ నుంచే పడతాయి. ఇక్కడ 120 నుండి 130 బిట్స్ అయితే అందరికీ తెలిసిన బిట్సే పడతాయి. సో జాబ్ కొట్టిన వాళ్ళకి కొట్టని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు ఎగ్జామ్ హాల్లో కరెక్ట్గా కూర్చొని ఆ బిట్ అనేది కరెక్ట్గా చదివి కరెక్ట్గా ఆన్సర్ పెడతారు కాబట్టి కొద్దిగా మంచి స్కోర్ గెయిన్ చేస్తారు. మరి మనకి ఆ బిట్స్ తెలీదా అంటే మనకు కూడా తెలుస్తాయి. బట్ మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ లేక కొంచెం ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఆ టెన్షన్స్తో బిట్ క్లారిటీగా చదవక మార్క్స్ అనేది పోగొట్టుకుంటాం. అంతే తప్ప ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి టాలెంట్ లేక కాదు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ కంటెంట్ లేదు అని కాదు. ఓకే. అండ్ ఇంకోటి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాము అంటే డెఫినెట్గా ఇంకో థాట్ ఏం పెట్టుకోవాలి అంటే నేను ఇచ్చిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను. ఎగ్జామ్కి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టాను. చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను. సో ఎగ్జామ్లో నా 100% ప్రజెంటేషన్ అయితే ఇస్తాను. నా హార్డ్ వర్క్కి తగ్గ ప్రతిఫలం అయితే డెఫినెట్గా దక్కుతుంది అన్న పాజిటివ్ మైండ్ సెట్తో మాత్రమే ఎగ్జామ్ సెంటర్లో కూర్చోవాలండి. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే నాకైతే ఒక 10 to 12 పాయింట్స్ చెప్తున్నాను కదా, ఆ 10 to 12 పాయింట్స్ అనేవి నాకు నేను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా దొరికాయి. ఓకే, నేను ఇప్పటికీ చెప్తున్నాను నాకైతే మెథడ్స్ వల్లే జాబ్ అనేది మిస్ అయింది. అది కూడా ఎగ్జామ్ సెంటర్లో టెన్షన్ పడి తెలిసిన బిట్స్ కూడా రాంగ్ పెట్టడం వల్లే జాబ్ అనేది మిస్ అయింది. బట్ ఇక్కడ ఒక్కటి ఏంటి అంటే నేను ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. ఎందుకు అంటే నేను డిఎస్సికి పెట్టిన ఎఫర్ట్స్కి నాకు వచ్చిన రిజల్ట్కి నేను సాటిస్ఫై అవ్వలేకపోయాను. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టా. నేనే కాదు, సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఎవ్రీ ఆస్పిరెంట్ కూడా చాలా ఎఫర్ట్స్ పెడతారండి. అది ఆ ఎగ్జామ్ కోసం కష్టపడే వారికి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నాకు ఒక 3-4 మార్క్స్తో జాబ్ పోయినా అంత బాధపడకపోతుండే. బట్ పాయింట్తో జాబ్ మిస్ అయింది కదా, చాలా చాలా బాధపడ్డాను నేనైతే. ఆ బాధ అనేది మాటల్లో అసలు చెప్పలేము, అంత బాధపడ్డా. సో చూడండి, మనం ఎగ్జామ్లో పెట్టే 1 లేదా 2 బిట్స్ వల్లే లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఇది మాత్రం చెప్పగలను నేను. 1 లేదా 2 బిట్సే అనుకుంటాం కానీ అవే మన జీవితాన్ని మొత్తం మార్చేస్తాయి. ఈ 2024లో నాతో పాటు ప్రిపేర్ అయిన మా ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చింది, నాకు మాత్రమే పాయింట్తో మిస్ అయింది. సో నేనైతే చాలా అంటే చాలా సఫర్ అయిపోయా. సో ఆ ఫెయిలియర్ని తీసుకొని మళ్ళీ సబ్జెక్ట్ని రీస్టార్ట్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా చాలా టైం పడుతుంది. నాకు కూడా చాలా టైం పట్టింది. బట్ ఇప్పుడు అందరి సిచ్యువేషన్ ఎలా ఉందంటే జాబ్ మిస్ అయ్యి మళ్ళీ నోటిఫికేషన్ రాక వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ సేమ్ అదే లైఫ్ గడుపుతూ ఇంకా ఎప్పుడు మనం అనుకున్న గోల్ అనేది రీచ్ అయ్యేది అనే బాధలోనే అందరికీ రోజులు గడిచిపోతున్నాయి. నాకు అలాగే గడిచిపోతున్నాయి. సో నాకే కాదు, ఇదే సిచ్యువేషన్ జాబ్ మిస్ అయిన ప్రతి ఒక్కరిది. జాబ్ మిస్ అయిన ప్రతి ఒక్కరి బాధ నేను అండర్స్టాండ్ చేసుకోగలనండి. ఎందుకంటే నేను అనుభవించే ఆ పెయిన్, అనుభవించిన వారికే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుందండి నిజం చెప్పాలంటే. సో ఇలా జాబ్ మిస్ అయ్యి మన బాధలో మనం ఉంటే ఇక సొసైటీ గురించి చూసుకున్నట్లయితే ఇక వారైతే వారికి తోచినట్టుగా వారు మాట్లాడతారు. ఒకటే చెప్తాను, సొసైటీ అనే మాటలు మాత్రం పట్టించుకోవద్దు. వాళ్ళన్న మాటలు పట్టించుకుంటే మనం ఎక్కడున్నామో అక్కడే ఆగిపోతాం. ఎందుకంటే మనకి ఈరోజు జాబ్ రాలేదు, జాబ్ రాకపోయేసరికి ఏమంటారు, మీకు జాబ్ రాలేదు, అంత చదివి ఏం లాభము, జాబ్ రాలేదు ఏం రాలేదు, నేను ముందే చెప్పా అలాంటి జాబ్స్ అనేవి సెట్ అవ్వు అని అనవసరంగా అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు అనే మాటలు మాట్లాడతారు.
అదే ఇన్ కేస్ జాబ్ వస్తే ఏం మాట్లాడతారు? అలా మాట్లాడిన నెగిటివ్ పర్సనే జాబ్ వస్తే అరే చాలా కష్టపడ్డారు జాబ్ వచ్చింది అని మాట్లాడతారు. అవునా? అలా సిచ్యువేషన్ని బట్టి ఫ్లిప్ అయ్యే పర్సన్స్తో మనకి ఎందుకండి? వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం మనకేంటి? వాళ్ళు మనకి సక్సెస్ వచ్చిందా ఫెయిల్యూర్ వచ్చిందా అని మాత్రమే చూస్తారు తప్ప మనం ఆ సక్సెస్ కోసం ట్రై చేయడంలో ఎంత స్ట్రగుల్ అనుభవించామనేది ఎవ్వరికీ తెలియదు. జస్ట్ మన చుట్టూ ఉండి మనకి సపోర్ట్ ఇచ్చే పర్సన్స్కి మాత్రమే మనం ఆ జాబ్ కోసం ఎంత కష్టపడుతున్నాము, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాము అనేది వాళ్ళకి మన చుట్టూ ఉన్న 4 గోడలకు మాత్రమే తెలుస్తుంది తప్ప చూసే సొసైటీకి మాత్రం తెలీదు. అవునా? అలాంటప్పుడు వాళ్ళ మాటలు తీసుకోవాల్సిన అవసరం మనకేంటి? సో నేను చెప్పేది ఒకటే, ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. ఒకప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మా పాపను వదిలేసి చదివినప్పుడు అందరూ అదే మాట్లాడినారు. బట్ నేను ఎవరిదే పట్టించుకోలేను. ఎందుకు అంటే సక్సెస్ అయితే వాళ్ళు ఒకలా మాట్లాడతారు, ఫెయిల్యూర్ అయితే ఒకలా మాట్లాడతారు. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. సో నేను అందుకే లైట్ తీసుకున్నాను. సో నాకు ఫెయిల్యూర్ వచ్చాక కూడా చాలామంది చాలా మాట్లాడినారు. ఏంటి అంత చదివావు అయినా ఫెయిల్యూర్ వచ్చింది అని మాట్లాడారు. బట్ నేను ఎవరిది పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అంతే, బట్ ప్రిపరేషన్లో మాత్రం నేను ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. అలాంటప్పుడు వాళ్ళ మాటలు తీసుకొని బాధపడాల్సిన అవసరం నాకు లేదు కదా. అప్పుడు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను అదే థాట్తో ఉన్నాను, ఇప్పటికీ అదే థాట్తో ఉన్నాను. సో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా పాజిటివ్గానే తీసుకోండి. మనకి నెక్స్ట్ డిఎస్సి కూడా ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైనా డిఎస్సి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా, లేదు ఇదివరకే డిఎస్సి మిస్ అయినా, డెఫినెట్గా ఇంకో డిఎస్సి ఉంటుంది కాబట్టి పాజిటివ్ థాట్తోనే ముందుకెళ్ళండి. సో నేను కూడా మీలాంటి ఒక ఆస్పిరెంట్నే కాబట్టి డెఫినెట్గా నేను సబ్జెక్ట్ కంటెంట్లో మీకు నా వల్ల ఎంతైతే అంత సపోర్ట్గా ఉంటాను. ఓకే, నెక్స్ట్ అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను? నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే మా హస్బెండే అండి. యాక్చువల్గా అయితే తను చెప్పడం వల్లే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. తను ఏమన్నానంటే, నువ్వు ఎలాగో రివిజన్ చేస్తున్నావు కదా, ఆ రివిజన్ అనేది వీడియోస్ రూపంలో యూట్యూబ్లో చెప్పు. సో మనకు ఒక ఫెయిల్యూర్ వచ్చింది అంటే దాని నుండి నువ్వు ఎంతో కొంత నేర్చుకొని ఉంటావు. వాటిని అండ్ నీకున్న సబ్జెక్ట్ కంటెంట్ని ఆ వీడియోలో చెప్పు. చెప్తే కనీసం నువ్వు చేసే వీడియో వలన ఒక 100 మందిలో ఒక 2-3కైనా కానీ యూజ్ అవుతుంది కదా. అండ్ నువ్వు ఎలాగో టీచింగ్ ఫీల్డ్లో ఎన్నుకున్నావు, సో నువ్వు చేసే వీడియోస్ వలన ఒక 2కి యూజ్ అయినా కానీ వాళ్ళు నేను గుర్తుపెట్టుకుంటారు కదా అని చెప్పాడండి. సో మా హస్బెండ్ అలా చెప్పేసరికి నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. అందుకోసమే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ అసలు మీ యూట్యూబ్ ఎందుకు చూడాలి, మీ యూట్యూబ్ వల్ల యూజ్ ఏంటి అని చూస్తే, బట్ దానికంటే ముందు చాలామంది కామెంట్స్లో కనిపిస్తూ క్లాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు. సక్సెస్ వచ్చాకే యూట్యూబ్లో కనిపిస్తూ నాకున్న సబ్జెక్ట్ కంటెంట్ని యూట్యూబ్లో పెడదాం అనుకున్నాను. బట్ అంతకంటే ముందే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే నాకు కనిపించడం ఇష్టం లేదు. డెఫినెట్గా ఈసారి డిఎస్సిలో జాబ్ కొట్టాకే సక్సెస్ మీట్తో వీడియో ముందుకు వస్తాను. అండ్ ఇంకోటి, ప్రజెంట్ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా నాకు కనిపించడం లేదు కదండి. నా టార్గెటే కాదు, మన టార్గెట్ కూడా ఒకటే అనుకోండి. ఏంటి అంటే నా ఛానల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు జాబ్ కొట్టండి, ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, ప్రతి ఒక్కరు జాబ్ కొట్టండి. జాబ్ కొట్టాక నా ఛానల్లోనే సక్సెస్ మీట్ వీడియోతో మన ఛానల్లో మన వీడియోస్ని అప్లోడ్ చేసుకుందాం. ఓకే, అప్పుడు మన అందరి ఫేసెస్ని కూడా మన ఛానల్లో రివీల్ చేద్దాం. ఇది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను. ఇది నా థాట్ అండి. ఏమంటారు మరి, సక్సెస్ మీట్తోనే అందరం కలుద్దామని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా నేను చెప్పింది నచ్చితే డెఫినెట్గా కామెంట్లో థంబ్ సింబల్ ఇవ్వండి. ఓకే, అండ్ ఇంకోటి, మన ఫేసెస్తో పని ఏముందండి, నేను మంచి సబ్జెక్ట్ కంటెంట్ అయితే ఇస్తున్నాను. సో నా సబ్జెక్ట్ కంటెంట్ని యూజ్ చేసుకోండి. నేను చెప్పే సబ్జెక్ట్ కంటెంట్లో కనీసం డెఫినెట్గా మీకు డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు, ఒక 10 నుండి 15 బిట్స్ అయినా డెఫినెట్గా నేను ఇచ్చే కంటెంట్ నుండి వస్తాయి అండ్ రావాలనే ఆశిస్తున్నాను. ఓకే, అండ్ నా వీడియోస్ వల్ల యూజ్ ఏంటి? సో ప్రజెంట్ నేను కూడా ఒక డిఎస్సి ఆస్పిరెంట్ అండి. సో ఒక లెసన్లో
బిట్ అనేది ఎలా ఫ్రేమ్ అవుతుంది అనేది ఒక ప్రిపరేషన్లో ఉన్న పర్సన్కి మాత్రమే తెలుస్తుంది. అండ్ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ చదివినప్పుడు అందులో ఎగ్జామినర్ బిట్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు అనేది కూడా ఒక ప్రిపరేషన్లో ఉన్న పర్సన్కి మాత్రమే తెలుస్తుంది. అంతే కదండి, ఇది నిజమే కదా. సో నాకు క్లారిటీ ఉంది, ఎందుకంటే నేను సబ్జెక్ట్ని చదివి ఉన్నాను కాబట్టి ప్రతి సబ్జెక్ట్ని కూడా ఇన్ డీటెయిల్గా ఓన్లీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్ అయితే మెన్షన్ చేశాడో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ బిట్ ఎలా ఫ్రేమ్ అయ్యిందో కూడా క్లాసెస్లో చెప్తున్నాను. సో ఇలా చెప్తే కనీసం ఒక 3-4 మెంబర్స్కి అయినా వీడియో అనేది యూజ్ అవుతుంది కదా అనే ఇంటెన్షన్తోనే నేను వీడియోస్ అనేది మొదలుపెట్టాను. సో ప్రజెంట్ మన ఛానల్లో ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అండ్ 5th క్లాస్ ఈవీఎస్ కూడా 7 చాప్టర్స్ అప్లోడ్ చేశాను. అండ్ ఇంకో ఫ్యూచర్లో ఆల్ సబ్జెక్ట్ కంటెంట్ వీడియోస్ పెడతాను. అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఉన్న బిట్స్ని కూడా నేను ఫ్రేమ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేనైతే 90% షూర్గా చెప్తాను, నేను చెప్పే క్లాసెస్ డెఫినెట్గా యూజ్ అవుతాయి. అండ్ చాలా మంచి కంటెంట్ పెడుతున్నాను, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే థింక్ చేసి పెడుతున్నాను. అంతే తప్పితే ఏదో మనకి వ్యూస్ రావాలి, మనకి లైక్స్ రావాలి అని చెప్పేసి మాత్రం ఏది పడితే అది మాత్రం డైరెక్ట్గా చదివి మాత్రం పెట్టట్లేదు. మీరు ఒకసారి నా వీడియోస్ చూడండి, నా ఎవ్రీ వీడియోలో కూడా నేను ఇంక్లూడింగ్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కూడా దాని ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఏదో బిట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా అయిపోయింది కదా అన్నట్టుగా మాత్రం చెప్పట్లేదు. నేను ఏ విధంగా అయితే ప్రిపరేషన్లో ఉన్నానో, ఏ విధంగా ప్రిపేర్ అయితే బిట్ అనేది సాల్వ్ అవుతుందో అదే విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. సో ఇది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మనం ఇచ్చే కంటెంట్ ఒక 10 మందికి యూజ్ అవ్వాలి అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను, అదే వేలో నడుస్తుంది. సో యూజ్ చేసుకోండి కంటెంట్. అండ్ ఇంకోటి, ఆ వీడియోస్ అయితే హౌస్ వైఫ్కి కావచ్చు, లేదు ప్రజెంట్ జాబ్కి వెళ్ళి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న వారికి కావచ్చు, లేదంటే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వారికి కావచ్చు, డెఫినెట్గా చాలా యూజ్ అవుతాయండి. అండ్ ఇంకోటి, అందరూ ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేయరండి. ఏదో ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు ఎగ్జామ్కి ఒక 1 month బిఫోర్ కావచ్చు, 15 days బిఫోర్ కావచ్చు, జస్ట్ ప్రీవియస్ పేపర్స్ని అలా చూస్తూ వెళ్ళిపోతుంటారు. సో అది మాత్రం కంప్లీట్లీ రాంగ్. అందుకోసమే నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టార్ట్ చేయడమే ప్రీవియస్ డిఎస్సి పేపర్ అనాలిసిస్తో స్టార్ట్ చేశాను. ఇక ముందు కూడా ర్యాపిడ్ రివిజన్స్ కూడా తీసుకుందాం. సో ఇప్పటివరకు ప్రిపరేషన్లో ఉన్నవారు అలాగే ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకున్న టైంని ఒక మంచి టైం టేబుల్ వేసుకొని ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. హౌస్ వైఫ్స్కి మాత్రం చెప్తున్నాను, డెఫినెట్గా నా వీడియోస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి, యూజ్ చేసుకోండి. ఎలా చదవాలి అనే క్లారిటీ మాత్రం తప్పకుండా వస్తుంది. అండ్ లాస్ట్లో నా వీడియోస్లో ప్రతి సబ్జెక్ట్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే అందరికీ అన్నీ తెలియవండి. సో నేను ఇన్ కేస్ సబ్జెక్ట్లో ఏదైనా మిస్టేక్ చెప్పినా మ్యాక్సిమం చెప్పను. ఎందుకు అంటే నాకు 100% క్లారిటీ ఉంటేనే నేను నా సబ్జెక్ట్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను చెప్పే ముందే ఒక 2-3 సార్లు నేను క్లారిటీగా చూసుకున్న తర్వాతే నేను వీడియోలో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఇన్ కేస్ నేను ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ చెప్పినా డెఫినెట్గా కామెంట్లో చెప్పండి, కొంచెం పొలైట్ వేలో చెప్పండి, డెఫినెట్గా నేను తీసుకుంటాను. ఎందుకు అంటే నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని అయితే కాదు, నేను మీలాంటి ఒక ఆస్పిరెంట్ని. ప్రజెంట్ మనది మనం సపోర్ట్ ఇచ్చుకుంటున్నాం అంతే. నాకు తెలిసిందేదో మీకు చెప్తున్నాను. ఏదైనా మిస్టేక్ చెప్పినా డెఫినెట్గా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకే. అండ్ ఈసారి డిఎస్సి మాత్రం పక్కా ఉంటుంది. దానికి 2 నెలలు టైం పట్టొచ్చు, 3 నెలలు టైం పట్టొచ్చు, కానీ తప్పకుండా డిఎస్సి మాత్రం ఉంటుంది. సో ప్రిపరేషన్లో మాత్రం కంటిన్యూ అవ్వండి, మధ్యలో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకే. అండ్ ఫైనల్లీ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేశారు, ఇకపైన కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.